మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ అండి. అందరికీ నమస్కారం. అందరూ మీడియా 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 అంటున్నారు. ఇది నిజంగా మీడియా సినిమా అనేది, ఇది పర్ఫెక్ట్ మీడియా సినిమా. ఎందుకంటే ఇది ఎందుకు మీడియా సినిమా అంటే, సాధారణంగా చిన్న సినిమా బతకాలి అని అందరూ అంటుంటారు కదా. చిన్న సినిమా బతకాలని అందరికీ ఉండదు, కొందరికీ ఉంటుంది. మంచి సినిమా బతకాలని అందరికీ ఉంటుంది. ఇది మంచి సినిమా కాబట్టి దీన్ని బతికించాలనే తాపత్రయం అందరికీ ఉంది. ఇవాళ రాహుల్కి చాలా ఫోన్లు వచ్చినాయి పెద్ద పెద్ద కంపెనీ నుంచి అని చెప్పాడు మా ప్రొడ్యూసర్ గారు. కానీ ఆ ప్రొడ్యూసర్కి, ఆ రాహుల్కి ఫోన్లు వచ్చిన ప్రొడ్యూసర్లు అందరికీ చెప్పింది కూడా మీడియానే. మీడియాలో ఉన్న జర్నలిస్టులే ఆ ప్రొడ్యూసర్ చెప్పారు, మంచి కుర్రాడండి, అతనికి డబ్బులు ఇవ్వండి, అతను మంచి సినిమా తీసి పెడతాడని. అవును, ఇది నిజం. ఇది మీకు తెలియదేమో, నీకు తెలియదేమో కూడా చెప్తున్నా. అండ్ చిన్న సినిమా చేయొచ్చు, స్టార్స్ వస్తారు, ఆ పెద్ద పెద్ద హీరోలు డైరెక్టర్లు వచ్చి మా సినిమా చూడండి, చిన్న సినిమా చూడండి అంటారు. కానీ చిన్న సినిమా చేసిన ప్రొడ్యూసర్కి ఎవరు చూస్తే అడు చెప్తారు? ఎవరు వచ్చి చెప్తే సినిమా చూస్తారు? అతను ఏదో వ్యాపారం చేసుకుంటూ ఒక చిన్న సినిమా చేయాలంటే అతను కష్టపడి సంపాదించుకుని ఉంటాడు డబ్బు. ఆ డబ్బుని ఒక మంచి సినిమా కోసమే కట్టుబెట్టాలంటే టేస్ట్ ఉంది అతనికి. ఈ సినిమా మీద నా డబ్బు పెడితే తిరిగి వస్తుందనే టేస్ట్ ఉంది ఆయనకి. ఇలాంటి టేస్ట్ఫుల్ నిర్మాతని మనం చేయించుకుంటే మళ్ళీ అతను ఇంకో మంచి సినిమా తీస్తాడు డెఫినెట్గా. ఇప్పుడు చిన్న సినిమాలు ఆడితేనండి ఎక్కువ ప్లస్ అయ్యేది డైరెక్టర్కి, హీరోకే. ఒక మెంటల్ మధ్యలో ఆడితే శ్రీ విష్ణుకి సక్సెస్, ఒక పెళ్లి చూపులు ఆడితే విజయ్ దేవరకొండ గారికి సక్సెస్, ఒక చిన్న సినిమా ఆడితే ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమా ఆడితే తరుణ్ భాస్కర్కి సక్సెస్, లేకపోతే వివేక్ ఆత్రేయకి సక్సెస్, సందీప్ రెడ్డి వంగ గారికి సక్సెస్. కానీ ప్రొడ్యూసర్కి అసలు సినిమా తీసేది అతనే. ఆ సినిమా కోసం సక్సెస్ మీట్లు పెట్టి ఇలాంటి ఆవిడని తీసుకొచ్చి మాట్లాడించి ముందే డబ్బులు ఇచ్చి ఎన్ని తిప్పలు పడితే చిన్న సినిమా బతుకుతుందంటే, అది ఇప్పటికి కూడా మనం మనసులో గెలుచుకున్నామండి, మాకు డబ్బులు కావాలండి అంటున్నారు. ఇదేంటి క్లాప్. కానీ మీడియా దీన్ని ఇవాళ కూడా ప్రమోట్ చేసింది. ఎందుకంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. మీరు చాలా మంచి పని చేశారండి. చాలామంది ఆ ఫండ్ ఇవ్వటం అనేది మీ గ్రాటిట్యూడ్, మీ మనీ మజిల్ కాదు, అది మీ గ్రాటిట్యూడ్ మజిల్, అది మీ హార్ట్ అది. ఎందుకంటే రిలీజ్ అయిన ముందు, రిలీజ్కి ముందు రోజు ట్వీట్స్ చేయటమో లేకపోతే పబ్లిసిటీ చేయటం పర్వాలేదు. ఇవాళ నిన్న కూడా శనివారం పొద్దున కూడా మీడియా నుంచి ట్వీట్స్ రావటం అంటే వెరీ ఆర్గానిక్. ఇది సినిమా బతకాలి అని వాళ్ళ సంకల్పం, ఇది వాళ్ళ సంకల్పంలో నుంచి వచ్చిన రియాక్షన్. ఇది యూ హ్యావ్ టు బి రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. నిన్న చాలామంది యాంకర్స్ కాకుండా నిన్న మీరు సినిమా చూసారని తెలిసింది నాకు. అది వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ చాలా మేము చిన్న సినిమాల్లో హీరోయిన్స్ మాట్లాడడానికి వస్తే అందరికీ నమస్కారం దాకానే తెలుగు మాట్లాడి తర్వాత అంతా వేరే వేరే భాషల్లో మాట్లాడే వాళ్ళని మనందరం చూసాం, ఎంజాయ్ చేసాం. వాళ్ళని పెద్ద స్టార్స్ని కూడా చేసాం. ఈ అమ్మాయి కొత్తగూడెం పిల్ల టీనా చక్కటి తెలుగులో మాట్లాడి సిగ్గుపడుతుంది, తెలుగులో సిగ్గుపడుతుంది అమ్మాయి. ఆ మెలికలు కూడా తెలుగులోనే. వెరీ కంగ్రాచులేషన్స్ అమ్మ. అలాగే బుడంకాయ రోహన్, వీడు మరో మౌళి, ఇది కొట్టేస్తాడు, మరో లిటిల్ హార్ట్స్తో రాబోతాడు త్వరగా, అంత ఎనర్జీ ఉన్న కుర్రాడు. అండ్ నేను చాలా డియర్గా ఫీల్ అవుతూ చెప్తున్నా, తిరువీర్ ఎవరికైనా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఉండదు. పేరెంట్స్ కూడా లేరు తనకి, తెలుసా మీకు? చాలా కష్టపడి ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వలస వెళ్ళి అక్కడ కష్టపడి 4-3 అక్కలు ఎంత కష్టపడితే ఈ జెమినీ ఒక జీలోకి వచ్చి ఉద్యోగం చేసి ఒక హీరో అవ్వాలని తాపత్రయం, బాడీ మెయింటైన్ చేయాలి, ఫిజిక్ మెయింటైన్, ఫుడ్ డైట్ మెయింటైన్ చేయాలి, ఫేస్ మెయింటైన్ చేయాలి. హీరో అంటే ఎంత కష్టం, కటౌట్ ఉంటే సరిపోదు, చాలా మెయింటైన్ చేయాలి. అన్నీ చేస్తూ డిసిప్లిన్డ్గా ఎంత డిసిప్లిన్డ్ బాయ్ అతను తిరువీరు. మసూదా సక్సెస్ అయింది, పరేషాన్ సక్సెస్ అయింది. అయినా సరే అతను ఆ నార్మల్ మనిషిలాగా ఉన్నాడంటే ఇలాంటి పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి. తిరువీర్ చాలా మంచి యాక్టర్. ఈ సినిమా అతను ఎందుకు మంచి యాక్టర్ అంటే, రోహన్, తిరువీరు, ఈ అమ్మాయి శ్రావ్య, ఈ సినిమా మన మాల్గుడి డేస్ అని చిన్నప్పుడు ఎప్పుడో వచ్చేది, మీకు తెలియదేమో, ఆర్కే నారాయణ గారిది. అలా ఊర్లో వెళ్తే ఎలా ఉంటుంది, ఊర్లోకి వెళ్ళినట్టుంది, సినిమాకి వెళ్ళినట్లేదు. మనం ఒక ఊరు వెళ్ళి ఆ ఊళ్ళో కొన్ని సంగతులు తెలుసుకుని వచ్చేసి. బలగం తర్వాత అంత హృదయమైన సినిమా ప్రీ వెడ్డింగ్ షో, అంత హృదయమైన సినిమా ప్రీ వెడ్డింగ్ షో, అంత మంచి సినిమా. చాలా అవార్డులు వస్తాయి సినిమాకి, చాలా అవార్డులు వస్తాయి. అలాగే ఇందాక సురేష్ బొబ్బిలి చెప్పాడు, అతను ఏమన్నాడంటే
కొన్ని తప్పులు చేశాను, నలిగాను, కష్టపడ్డాను, పైకి వచ్చాను అని. సినిమా ఇండస్ట్రీలో అండి 90% మందికి కామన్గా ఉండే సీన్ వాళ్ళ జీవితంలో ఏంటో తెలుసా? ఇంక మనం ఫెయిల్ అయిపోయానరా, ఇంటికి వెళ్తేనేమో మొహం మీద ఉమ్మేస్తారు, ఇక్కడ బతకాలంటే డబ్బు లేదు, జీవితం లేదు, చావే గతేమో అనుకుని 100కి 90 మంది కనిపిస్తుంది. అంత దీన స్థితిలోకి వెళ్ళినప్పుడు వచ్చే రగిలే ఫైర్తోనే సూపర్ స్టార్స్ పుట్టారు, సూపర్ డైరెక్టర్లు పుట్టారు, సూపర్ యాక్టర్స్ పుట్టారు. అలాంటి కోవకు చెందిన వెరీ వెరీ టాలెంటెడ్, ఇటు నుంచి వెళ్ళిపోయాడా, ఇక్కడే ఉన్నాడు, సురేష్ బొబ్బిలి. ఎంత టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది ఇతనే, అవును కదా? బలగానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు, కళ్ళమ్మ నీళ్లు తెచ్చేలా చేశాడు. ఇప్పుడు రేపొద్దున రాబోతున్న మరో సినిమా, అప్పుడు ఆ సినిమా అప్పుడు మాట్లాడుకుందాం. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్. సాంగ్ ఇవాళ వైరల్ అయిపోయింది. ఆ సాంగ్ రాజు వెట్స్ రాంబాయ్. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ప్రాణం పోసాడు ఇతను. ఎందుకంటే యాక్షన్ సినిమాలకి, సెంటిమెంట్ సినిమాలకి మ్యూజిక్ చేయటం కొద్దిగా ఈజీ, ఎందుకంటే దానికి ఎమోషన్ సపోర్ట్ చేస్తుంది, అది ఫైరీ ఎమోషన్స్ అవి. కానీ ఎంటర్టైన్మెంట్ సినిమాకి బ్యాక్గ్రౌండ్స్కి వేయాలంటే మనసులో కామెడీ ఉండాలి, నరాల్లో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, జీవితాన్ని సరదాగా తీసుకునే తత్వం ఉండాలి, అప్పుడే ఆ మ్యూజిక్ వస్తుంది. అలాంటి మ్యూజిక్ చేశాడు సురేష్. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. ఈ టీం అంతా చాలా సక్సెస్ఫుల్ టీము. అలాగే రాహుల్, నువ్వు ఒక చక్కటి సినిమా తీసి వచ్చావు. నీకు చాలామంది ప్రొడ్యూసర్స్ వచ్చి మంచి సినిమా డబ్బులు ఇచ్చి మంచి సినిమా చేయండి, మాకు రాయండి అంటారు. నువ్వు రెండో సినిమా కూడా ఈయనకి చెయ్యి. ఎందుకంటే నువ్వు తెలుసో తెలియకో కొద్దిగా వేస్టేజ్ కూడా చేసుంటావు, ఆ వేస్టేజ్ని కూడా ఆయన భరించాడు. అందువల్ల ఈసారి ఇంకా మంచి సినిమా తీసి, నేను ఫస్ట్ సినిమా కదా, మనకి తెలియదు, చాలా కష్టపడతాం మనం కూడా. నీ కుర్రాళ్ళు ఇద్దరిని త్వరగా డైరెక్టర్ని చేస్తాంటున్నాడు, వాళ్ళని కూడా. మళ్ళీ మీరు ముగ్గురు కలిసి చాలా పెద్ద సినిమా తీసి ఆయనకి రుణం తెచ్చుకో. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీం. అందరూ యాక్టర్స్ అనగానే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. మంచి జీన్స్ ప్యాంట్లు షర్ట్లు కాకుండా అందరూ మామూలు మనుషులాగా వీళ్ళ సినిమా చూడాలరా మనం అనిపించేట్టున్నారు. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ మంచి సినిమా తీస్తే అందరూ చూడండి, అశ్రద్ధ చేయొచ్చు. రేపు టీవీలో వస్తుందని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ మనం అందరం ఎంటర్టైన్మెంట్ కోసం బతుకుతున్న వాళ్ళం. ఇక్కడ మనం ఏదో లైఫ్లో ఎంటర్టైన్మెంటే కావాలి మనకి. కొత్త సినిమా వచ్చిందంటే సరదాగా అది క్యూరియాసిటీ ఉంటే అది బాగుంటుంది మనకి. ఆ సినిమా చూద్దాంరా. పెద్ద సినిమా ఎలాగో ఉంటుంది, 3-4 వారాలు ఉంటుంది. అది చిన్న సినిమా లేదా 3 రోజులు కూడా ఉండదు. అందులో దీనికి తొందరపడాలి మనం చిన్న సినిమా చూడాలని. సో ఈ చిన్న సినిమాని అందరూ బాగుందంటే, మీడియా బాగుందన్న సినిమా చూడండి, మీ డబ్బులకు ఢోకా ఉండదు. మీడియా అంత నిర్దాక్షిణ్యమైన వాళ్ళు, నిఖార్సైన వాళ్ళు ఉండరు. వాళ్ళకి సినిమా నచ్చకపోతే వాళ్ళ కోట్లు ఇచ్చినా సరే 1.5ని దాటి వెళ్ళరు చెయ్యి. మనం ఎన్నైనా అడగచ్చు. మేబీ వాళ్ళకి నచ్చని సినిమాలు ఆడచ్చేమో కానీ వాళ్ళకి నచ్చిన సినిమా బాగుండకుండా పోదు. వాళ్ళకి నచ్చిన సినిమా బాగాలేదని ఇప్పటిదాకా చరిత్ర లేదు. అది మీడియా నిఖారుస్తున్నాం. సో ఇది మీడియాకి నచ్చిన సినిమా, అందరూ చూద్దాం. గాడ్ బ్లెస్.